చందమామ కథ అదృష్టవంతుడు. చాలా కాలం క్రితం ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఇంటింటికి తిరిగి యాయవారం చేసి ఒక కుంచెడు బియ్యం తెచ్చేవాడు ప్రతిరోజును. ఆ తెచ్చిన బియ్యంలో సరిగ్గా సోలెడు బియ్యం మాత్రం అత్తెసరు వేసి భర్తకు అది అంతా పెట్టేస్తూ ఉండేది భార్య. అది చూచి ఆ బ్రాహ్మణుడు, అయ్యో అంతా నాకే పెట్టేశావు, మరి నీకో అని అడిగేవాడు భార్యని. నాకెందుకు, నా రొట్టె పొయ్యిలోనే ఉందిలేండి అని ఆమె జవాబు చెప్తూ ఉండేది. భోజనమైనా చెయ్యక బియ్యం అమ్మి డబ్బు మూట కడుతోంది తన పెళ్ళామని సంతోషించేవాడు. భర్త భోజనం చేసి వెళ్ళగానే ఆ ఉన్న బియ్యం అన్నీ పిండి విసురుకొని పొయ్యిలో రొట్టె కాల్చుకొని హాయిగా తినేది ఆ ఇల్లాలు. ఈ సంగతి పాపం ఆ బ్రాహ్మణుడికి ఏం తెలుసు. ఒక రోజున ఆ బ్రాహ్మణుడు భోజనం చేసి వీధిలోకి వెళ్ళాడు. ఆ ఇల్లాలు రొట్టె పొయ్యిలో కాల్చుకుంటూ ఉంది. ఇంతలో చినుకులు వచ్చాయి. ఆ చినుకుల్లో తడిసి బ్రాహ్మణుడు ఇంటికొచ్చాడు. కప్పుకున్న దుప్పటి తడిసిపోయింది. కొంచెం చలి కూడా వేస్తోంది. చలి తగ్గేలాగా కాచుకుందామని పొయ్యి దగ్గరకు వెళ్ళి నిప్పులు బయటకు లాగాడు. వెంటనే ఒక పెద్ద రొట్టె ముక్క బయటపడింది. అప్పుడు అర్థమైంది ఆ వెర్రి బ్రాహ్మణుడికి భార్య చేస్తున్న పని. ఇంతట్లోనే ఆ ఇల్లాలు వచ్చి తన రహస్యం భర్త కనిపెట్టేసినందుకు చాలా కోపం తెచ్చుకుంది. కసిరింది, తిట్టింది. ఇక అతనితో కాపురం చేయకూడదు అనుకుంది. అలాంటి మొగుడు బ్రతకడం కూడా ఆమెకి ఇష్టం లేకపోయింది. ఇలా ఉండగా ఆ ఊరు రాజుగారి అమ్మాయికి కంఠంలో ఒక పెద్ద కురుపు లేచింది. ఎంతోమంది వైద్యులు వస్తున్నారు వెళ్తున్నారు, కానీ కురుపు మాత్రం తగ్గట్లేదు. వచ్చిన వైద్యుడు జబ్బు నయం చేయకుండా వెడితే తలనరికి కోట గుమ్మానికి కట్టేస్తానని, తగ్గిస్తే మాత్రం అర్ధరాజ్యం ఇస్తానని రాజుగారు చాటించారు. ఈ సంగతి బ్రాహ్మణుడి పెళ్ళాం వినింది. ఏదో ఒక వంక పెట్టి రాజుగారింటికి తన భర్తను తోసేసి వైద్యం చేయమంటే చాలు, చచ్చిపోవడానికి మంచి మార్గం అని ఆలోచించి తన భర్త గట్టి వైద్యుడని, తప్పకుండా ఆ వ్యాధి కుదర్చగలడని, కానీ తాను వెళ్ళమంటే వెళ్ళటం లేదని రాజుగారికి తెలియజేసింది. రాజుగారు భటుల్ని పంపి బలవంతాన తీసుకెళ్లారు ఆ బ్రాహ్మణుణ్ణి. రాజుగారి అమ్మాయి ఒక గదిలో ఉంది. మూలుగుతూ బాధపడుతూ ఉంది. ఈ బ్రాహ్మణుడు గదిలోకి వెళ్ళి రాజుగారి అమ్మాయిని చూశాడు. ఏమి చెయ్యాలో పాలుపోలేదు. ఆ అమ్మాయి పడుకున్న మంచం పక్కన ఒక కుర్చీ ఉంది. దానిలో కూర్చున్నాడు. తనకి ఎలాగా చావు తప్పదని నిశ్చయించుకున్నాడు. ఆ గది తలుపు చేర వేశాడు. తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇలా పాడడం మొదలుపెట్టాడు. చిటపట చినుకులు రానేలా, పై మీద దుప్పటి తడవనేలా, పొయ్యిలో నిప్పులు తీయనేలా, నాకింత కర్మం రానేలా. ఈ పాట విని రాజుగారి అమ్మాయి మూలగడం మాని అతని వైపు చూసింది. అతనలా 2-3 సార్లు ఆ పాట పాడి ఏడవడం మొదలుపెట్టాడు. వైద్యం చేయడానికి వచ్చి ఈ పాటలేమిటి, ఏడుపేమిటి అని అనుకుంటూ పక్కున నవ్వింది యువరాణి. అలా నవ్వి ఎన్నాళ్ళయిందో. గట్టిగా నవ్వగానే కంఠంలోని కురుపు కాస్త ఒక్క మాటుగా చితికిపోయి ఆ కుళ్ళు పదార్థం అంతా బయటకు వచ్చేసింది. అతి ఆనందంతో అమ్మా, నాన్న అని పిలవడం మొదలుపెట్టింది. ఆ పిలుపు విని రాజుగారు, రాణిగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. కూతుర్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎవ్వరూ తగ్గించలేని ఆ కురుపు తగ్గించినందుకు ఆ బ్రాహ్మణుడిని చాలా మెచ్చుకొని అందలం మీద ఊరేగించి అర్ధరాజ్యం ఇచ్చి పట్టాభిషేకం చేశారు. బ్రాహ్మణుడి పెళ్ళాం రాణి అయ్యింది. తను చేసిన పనికి సిగ్గు తెచ్చుకుంది. భర్తను చాలా గౌరవంగా చూడడం మొదలుపెట్టింది. ఇంతకీ రాజ్యం రావటానికి రొట్టె కారణమని ఆవిడ, పాట కారణమని ఆయన అప్పుడప్పుడు వాదించుకుంటూ హాయిగా రాజ్యం చేస్తున్నారు. అదృష్టం ఉంటే ఎంతసేపు, అంతే కదా. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.